నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఏంటి జగన్ గారికి ఈ మధ్య తరచూ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇది దేని మీద అని అనుకుంటున్నారా? వాస్తవానికి ఏదైతే సరస్వతి భూములు ఉన్నాయో దీనికి సంబంధించి తల్లికి చెల్లికి రాసిన వాటాల్ని ఈయన గిఫ్ట్ డీడీలు తిరిగి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయమ్మ గారు హైదరాబాద్ ఎన్సీఎల్టీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ చెన్నైలో ఎన్సీఎల్టీలో ఆవిడ ఫిర్యాదు చేయడం, ఈ రోజు దాని రిజల్ట్ రావడం జరిగింది. సో అదేంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్ ఎన్సీఎల్టీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని కొట్టివేస్తూ ఈరోజు చెన్నై ఎన్సీఎల్టీ కోర్టు తీర్పిచ్చింది. యథావిధిగా గతంలో లాగానే కొనసాగించాలి. 99.75% ఏవైతే వాటాలు షేర్స్ విజయమ్మ మీద ఉన్నాయో అవి అలానే ఉంచాలి అని చెప్పేసి చెప్తూ, ఒకవేళ ఇది కాదు అని మీరు ఏదైనా చర్యలు తీసుకున్నా, బదలాయింపులు చేపట్టినా గానీ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటాము అని స్ట్రాంగ్ వార్నింగ్ జగన్ కి అలానే భారతి గారికి కోర్టు ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చా? అంటే విజయమ్మ షర్మిలకి ఇది శుభ పరిణామం, జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక శాఖ. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆస్తుల పంచాయతీ పైన చాలా ఆసక్తిగా ఉన్నారు. కోర్టు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతోంది, ఇక్కడ మరి అటు కొడుకు వర్సెస్ తల్లి, జగన్ వర్సెస్ మరి జగన్మోహన్ రెడ్డిలో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాంట్లో బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఇది ఎవరు రాశారు? విజయమ్మ రాసింది. ఏంటి, ఓపెన్ లెటర్ ఒకటి రిలీజ్ చేసింది అప్పట్లోనే. ఇది బహిరంగ లేఖ. ఏమని రాసింది? నా బిడ్డలిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ రగడ, ఈ ఆస్తుల గొడవ, ఇది మరి ఏసయ్యే పరిష్కారం చేస్తాడు, మీరెవరు దీని గురించి మాట్లాడొద్దంటూ ఆమె అందరికీ చెబుతూ ఏమన్నారు? ఒకటి, ఒక బిడ్డ మరో బిడ్డకి అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డ మరి అటువైపు ఉండటం తల్లిగా నా బాధ్యత. అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలకి అన్యాయం చేస్తున్నాడు, ఒక బిడ్డ మరో బిడ్డకి అన్యాయం చేస్తున్నాడంటే ఆమె స్పష్టంగా చెప్పింది అనమాట. ఏంటి, చెల్లికి సంబంధించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి లాక్కోవాలని చూస్తున్నాడు. యాక్చువల్గా వీళ్ళు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి 10 ఏళ్ల పాటు కలిసే ఉన్నారమ్మా. షర్మిల బెంగళూరులో, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉండేవాడు. వ్యాపారాలు మామూలుగానే ఆమె వాటా ఆమెకి ఇస్తూ ఉండేవాడు. ఏదో ఒక 200 కోట్లు ఏమో ఇచ్చాడు అనమాట. అప్పుడు ఆమె వాటాగా వచ్చినటువంటి అమౌంట్ కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే ఇతను ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు పుట్టింది ఈ పుర్రకి ఈ బుద్ధి. అప్పుడు దాకా రాలేదు. వాళ్ళందరూ ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఏది, జెరూసలం వెళ్తుంటారు. ఏదో గెలిచాడు కదా, మరి మొక్కులు ఏదో చెల్లించుకోవడానికి వెళ్తుంటే ఆ ఫ్లైట్ లో పెట్టాడు ఈ పంచాయతీ. ఏమని, షర్మిల మరి ఇప్పటిదాకా మనం కలిసి ఉన్నాం, మరి నీకు మరి కోడలు వచ్చుద్ది, నీకు అల్లుడు వస్తాడు, నాకు 2 అల్లుళ్ళు వస్తారు, ఇంకా కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి ఉండాలని లేదు అంటూ మెల్లగా చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు, మనాడు మొంత ఎందుకు దాస్తాడు, మొంత ఎదురుగానే పెట్టి చల్లడుగుతాడు కానీ. ఏమని ఆ పంచాయతీ పెట్టేసరికి అప్పుడు స్టన్ అయిపోయారు. ఇంకేం చేస్తారు, చేయలేని పరిస్థితి అనమాట. అప్పటికి అతను గెలిచిన పరిస్థితి. అప్పటి దాకానేమో షర్మిలను ఉపయోగించుకున్నాడు. ఏది, ఇతను జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పాదయాత్ర చేసింది, ఆ అమ్మాయి నిలబెట్టింది పార్టీని. మొన్న కూడా ఏది, అసలు చంద్రబాబు ఓడిపోవడానికి కూడా షర్మిల మరి విజయమ్మ క్యాంపెయిన్ కారణం కదా. బై బై బాబు ఏదో స్లోగన్ ఒకటి ఇచ్చింది, అది సూపర్ సక్సెస్ అయింది ఆమె యొక్క స్లోగన్. ఏది, అదేదో మరి ప్రాంత మంచిగా వాడెవడో రాసినాడు, బాగా రాసినట్టున్నాడు బై బై బాబు అని. వెంటనే కనెక్ట్ అయ్యారు. సరే జగన్ ఒకసారి చూద్దామని గెలిపిస్తే, అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో జనానికే కాదు చుక్కలు చూపించింది. అమ్మకు కూడా చుక్కలు చూపించాడు, చెల్లికి కూడా చుక్కలు చూపించాడు. చుక్కలు చూపించడంలో సోషలిస్టే, తన మన పేద లేదు, అందరికి చూపిస్తాడు అనమాట. ఇప్పుడు అది హైదరాబాద్ లో వేశారు. ఇప్పుడు యాక్చువల్ గా అతను గిఫ్ట్ డీడ్ రాశాడు. ఇదంతా చెప్పాలంటే నీకు ఎంఓయు గురించి చెప్పాలి.
నువ్వు ఎంఓయు అంటే మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ ఎంఓయు అనుకుంటావు. అయ్యయ్యో! వీళ్ళేమో ఎంఓయూలు ఎవరితో కుదుర్చుకుంటున్నారు? పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకుంటున్నారు. అవును. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు రావచ్చు వీటిపైన ఎంఓయూలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎంఓయూలు ఎవరితో చేసుకుంటాడు చెప్పు? తల్లితోనే చెల్లితోనే అంటారా? అమ్మతో ఎంఓయు, చెల్లెలతో అదే. ఎంఓయు. అంటే ఒకటి ఆ ఆస్తులు ఆ ఎంఓయు కూడా సంతకాలు పెట్టింది ఎవరో తెలుసా? సాక్షులుగా సుబ్బారెడ్డిను విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి. ఓకే. సుబ్బారెడ్డి విజయసాయి కరటకుడు దమనకుడా మిత్రలాభం మిత్రభేదం పరవస్త చిన్నయేశ్వరి రాసేవాడు. ఏంటి 2 నక్కలు ఉండేయంట, కరటకుడు దమనకుడు లాగా. విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అందుకే తిట్టింది విజయమ్మ కూడా వీళ్ళిద్దరిని. ఆ రోజు వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు ఉన్న ఆస్తుల లిస్ట్ అంతా చదివారు. విజయమ్మ ఒకటే అడిగింది ఏమని, మరి జగన్ కి రాశాం కదా ఆ ఆస్తుల లిస్ట్ ఎందుకు చదవలేదు సాయి రెడ్డి అని. సాయి రెడ్డి కక్షించలేసింది. ఏది నువ్వు ఆడిటర్ గా నువ్వు తాత దగ్గర పనిచేసావు, తండ్రి దగ్గర పనిచేసావు, కొడుకు దగ్గర పనిచేసావు, నీకు మొత్తం తెలుసు. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరు మీద కొన్న ఆస్తులు, షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు మేము మా పేరు మీద కొనుక్కోలేదు. ఎందుకని మళ్ళా మార్పిడి తేడా వచ్చుద్దని రాజశేఖర రెడ్డి విజయమ్మ ఆస్తులు ఏం చేశారు, పిల్లల పేరు మీద కొనేశారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ డీడ్లు రాయాల్సిన పని లేదు. ఏది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గిఫ్ట్ డీడ్ రాశాడా, విజయమ్మ గిఫ్ట్ డీడ్ రాసిందా? అందుకని వాళ్ళు చేసిన తప్పు అదే అనమాట. శుభ్రంగా విజయమ్మ రాజశేఖర రెడ్డి వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనుక్కుని ఉంటే ఇప్పుడు ఈ షర్మిలకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకటి ఆ రోజు సాయి రెడ్డి చెప్పిన సుభాషితం ఏంటి, అసలు జగతి అనే పేరు నేనే సూచించాను. జగన్ లో జగ, భారతిలో తి, ఈ 3 తీసుకొచ్చి జగతి పబ్లికేషన్స్ అనే పేరు నేను పెట్టిందే అతను చెప్తాడు. అంటే ఈ నాశన కారకుడు సాయి రెడ్డి అన్నమాట. సరే గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. గిఫ్ట్ డీడ్ లో ఏంటి, దాని ప్రకారం మొత్తం సరస్వతి పవర్ షేర్స్ అంతా విజయమ్మకి వెళ్ళిపోతాయి. 99.75% అటు జగన్ షేర్లు ఆమెకే, తర్వాత భారతీ షేర్లు ఆమెకే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత 0.25% ఎవరో అతను త్యాగరి జనార్దన్ రావు అని అతని పేరు మీద ఉంటుంది. ఇది జరిగింది ఇప్పుడు. అంటే టోటల్ గా సరస్వతి పవర్ హక్కు భుక్తం ఎవరిది, విజయమ్మది. 99.75% ఆమెకు వచ్చేసింది అనమాట. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా వైదొలిగాడు. ఏది ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా, మరి దాని నుంచి బయటకు వచ్చేసిన దీంట్లో ఇంకా మళ్ళా కేసు ఎలా వేస్తారు? నైతికత, చిన్న మొరాలిటీ ఇక్కడ మనం చూడాల్సింది. మీరు రిజైన్ చేశారు, మీ షేర్లని విజయమ్మకి ఇచ్చేసిన తర్వాత విజయమ్మ ఒక్కటే హోల్ అండ్ సోల్ దేనికి, సరస్వతి పవర్ కి. ఆమె ఏం చేశారు, షర్మిలకి రాసిందని ఇలా కచ్చా. ఏది ఇప్పుడు షర్మిల మీద ఇంత ముందు నాకు ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఉంది కాబట్టి నేను రాశాను గిఫ్ట్ డీడ్ అమ్మ పేరు మీద, తర్వాత షర్మిలకి ఇచ్చేటట్టు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాహుల్ గాంధీ వెంట తిరుగుతూ నా పైనే విమర్శలు చేస్తోంది, ఆమె మీద ప్రేమ ఇరిగిపోయింది అంటాడు. ఏంటి ఇరిగిపోవడానికి, ఇదేమన్నా కర్ర, ఇదేమన్నా చాక్ పీస్? చెప్పు, చాక్ పీస్ అంటే చాక్ పీస్ అంటే ఇరిగిపోతుంది టపకమని, లేదు కర్రలు ఇరిగిపోతాయి కొడితే. ఇదేంటి, పేగు బంధం. ఇప్పుడు పేగు బంధం. తల్లి విజయమ్మకి నువ్వు పెద్ద కొడుకు, ఆమె కూతురు, ఇద్దరే కదా పుట్టింది. ఆస్తులు మొత్తం మీరు ఇద్దరే కదా చెరసాగం చేసుకోవాల్సింది. అసలు ఎంఓయూలో కూడా జగన్ అన్యాయం చేశాడు. యాక్చువల్ గా 50-50. ఏది ఇద్దరు చెరుసగం తీసుకోవాల్సింది ఏం చేశాడు, మరి నేను డెవలప్ చేశాను కదా, నేను కదా మరి నాన్న చనిపోయిన తర్వాత సాక్షి పేపరు, సాక్షి ఛానల్, అయితే భారతీయ సిమెంట్స్ ఇవన్నీ నేను డెవలప్ చేశాను కాబట్టి నాకు 60% ఉండాలన్నాడు. గెలిచినాక ఇంకా వాళ్ళు ఏం చేస్తారు పాపం, సరే 40%, సరే సచ్చినాడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని మరి వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసినా కూడా 10% వాటా నువ్వు ఎక్కువ తీసుకున్నావు. దాంతో అతనికి తృప్తి లేకుండా ఇప్పుడు షర్మిల బిడ్డల వాటాలు కూడా లాక్కోవాలని ఇతని ఇది.
ఇప్పుడు యాక్చువల్ గా హైదరాబాద్ ఎన్సిఎల్టి అదేమని తీర్పిచ్చింది, జగన్ కి అనుకూలంగా తీర్పిచ్చింది. అవును సార్. జగన్ కి అనుకూలంగా తీర్పిస్తే ఇప్పుడు దానిపైన విజయమ్మ చెన్నై ఎన్సిఎల్టి అప్పిలేట్ అథారిటీ అక్కడ ఛాలెంజ్ చేసింది. అవును. ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చారు. అవును ఏది సార్. యథాతథ స్థితి, మరి విజయమ్మకున్న షేర్లు కంటిన్యూ అవుతాయి. అవును. ఆమె హోల్సేల్ గా ఆమె మొత్తం హక్కుభుక్తంగా ఉన్న దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక రకంగా పాక్షిక ఓటమిగా చూడాలి. అంటే ఫుల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. రేపు విచారణ ఈ నెలాఖరికి వాయిదా పడింది. నెలాఖరికి మరి చెన్నై మరి అప్పిలేట్ అథారిటీ ఏ తీర్పిస్తుందో చూడాలి. ఓకే. ఇప్పుడు అమ్మకి అన్యాయం జరుగుద్దా, అమ్మ గెలుస్తుందా అనేది వెయిట్ చేయాలి. ఓకే. ఇవాళ అమ్మ గెలుపు అందరూ కోరుకుంటారు. అమ్మ అంతే. ఓడిపోతే అందరూ ఓడిపోయినట్టేగమ్మా. అంతే సార్. అమ్మ ఓడిపోయితే కొడుకు గెలుస్తాడా? అదే సార్. చెప్పు చెప్పు. కొడుకు గెలుపు ఎవరి గెలుపు పైన ఆధారపడి ఉంటది? తల్లి. అమ్మ గెలిస్తేనే కొడుకు గెలిచినట్టు. అంటే విజయమ్మ గెలిచింది అనుకో, జగను గెలిచినట్టే. ఎందుకంటే ఆమెకు పుట్టాడు కాబట్టి. అంతే. అంతే. అంటే ఇవాళ అమ్మని ఓడించి కొడుకు గెలవాలన్న ఆరాటం జగన్మోహన్ రెడ్డి స్థాయికి చేరిందంటే, ఇప్పుడు ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉందంటాడు. అవును సార్. ఓకే. ప్రతి చోట అదే మాట్లాడుతుంటాడు. నాకు 11 సీట్లు ఇస్తే వచ్చాయి, వచ్చిన సీట్లు 11 గానీ 40% ఓట్ బ్యాంక్ అంటాడు. ఎక్కడుంది ఇంక 40% ఓట్ బ్యాంక్? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని వేశారు వాళ్ళంతా. ఆ 40% ఆ రోజుకు నువ్వు విజయం మీద కేసు వేయలేదు. ఇప్పుడు విజయమ్మ మీద నువ్వు కేసు వేసినప్పుడే నీ 40% ఓట్ బ్యాంక్ లో సగం పోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.